హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 21వ భాగం. బ్రహ్మ జీవ సృష్టికి అంకురార్పణం. స్వయంభూ మనువు శతరూపల వివాహం. బ్రహ్మదేవుడు సృష్టి కొనసాగించడానికి మార్గదర్శనం చేయమని శ్రీ మహావిష్ణువుని ధ్యానించాడు. శ్రీహరి ప్రత్యక్షమై బ్రహ్మ వంక చూసి, చతుర్ముఖ, నీ మనస్సులో కల సందేహం, సంశయం, చింత నాకు తెలిసింది. నీవు నిశ్చింతగా ఉండుము. మానవ సంతతి వృద్ధి చేయడానికి నేను, మహాలక్ష్మి, నీ నుంచి స్త్రీ పురుషులుగా జన్మిస్తాము. స్వయంభూ మనువుగా జన్మించి మహాలక్ష్మి అంశతో జన్మించిన కన్యను వివాహమాడి దంపతులమై దాంపత్యం ద్వారా మానవ జాతిని వృద్ధి చేస్తాము. నీ ద్వారా జన్మించిన వారి ఆయుర్దాయం కల్పాంతము వరకు ఉంటుంది. కానీ స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టిన వారి ఆయుర్దాయం యుగ ధర్మం ప్రకారం ఉంటుంది. కృతయుగములో మానవులు యుగాంతం వరకు జన్మిస్తారు. త్రేతాయుగంతో మానవుల ఆయుష్ 10,000 సంవత్సరాలు ఉంటుంది. ద్వాపర యుగములో మానవుల ఆయుర్దాయం గరిష్టంగా 300 సంవత్సరాలు ఉంటుంది. కలియుగములో మానవుల ఆయుష్ గరిష్టంగా 100 సంవత్సరాలు ఉంటుంది. మానవులకు జనన మరణ చక్రం ఏర్పడుతుంది. వారు జీవితంలో సంపాదించిన పాప పుణ్యాల ఫలాలను బట్టి వారి ఆయుర్దాయం పునరజన్మలు నిర్ణయించి తలరాతలు లిఖించే అధికారం నీకు ఇస్తున్నాను. అలాగే నేను నీకు కుమారుడిగా పుట్టడం వలన లోకంలో తండ్రి తన కొడుకు ద్వారా మనవడిగా పుట్టే వంశానుక్రమణం ఆరంభమవుతుంది. ఇందుకు ప్రారంభంగా నేను విశ్వాంస సంభూతులను జన్మింపచేస్తాను. విశ్వాంస సంభూతుడు మాత్రమే భూమికి అధిపతి అవుతాడు అని పలుకగానే బ్రహ్మదేవుడు తన తండ్రి మహావిష్ణువే తనకు కుమారుడిగా జన్మించి భూమికి రాజు అవుతున్నాడు అని ఆనందము చెంది నమస్కరించాడు. శ్రీ మహావిష్ణువు సంకల్పముతో బ్రహ్మదేవుని దక్షిణ భాగము నుంచి నారాయణుడు స్వయంభూడై జన్మించాడు. బ్రహ్మ సంతోషముతో అతనికి స్వయంభువ మనువు అని నామకరణము చేసి ఉపనయన సంస్కారాలు చేశాడు. మనువుని చూసి, కుమారా, నీవు మానవుల సృష్టికి మూలమై స్వయంభువ మనువు అవుతావు. ఇప్పటి నుంచి జరిగే సృష్టికి కాల నిర్ణయం చేస్తున్నాను. కాలం అనేది ఒక మాత్ర, అంటే ఒక లిప్త, అనగా ఒక కనురెప్పు పాటుతో ప్రారంభమై నిమిషం, ఘడియ, పగలు, రాత్రి, దినం, వారం, పక్షం, మాసం, ఆయనం, సంవత్సరం, యుగంగా కాలం లెక్క కట్టబడుతుంది. మానవులకు 4 యుగాలు, దేవతలకు మన్వంతరాలు, బ్రహ్మకు కల్పముగా గణించబడుతుంది. నీవు, నీ సంతతి వారు మన్వంతరాలకి అధిపతులై మానవ సంతతిని వృద్ధి చేస్తారు. ఈ క్షణం నుంచి ప్రారంభమవుతున్న మన్వంతర కాలము స్వయంభువ మన్వంతరముగా ప్రసిద్ధి చెందుతుంది అని ఆశీర్వదించాడు. చతుర్ముఖ బ్రహ్మ వామ భాగము నుంచి మహాలక్ష్మి అంశ దివ్య సుందర రూపముతో జన్మించింది. బ్రహ్మ ఆమెను చూసి, అమ్మ శ్రీదేవి, కుమారునికి కోడలుగా జన్మించి మామగారికి కోడలు పుత్రికా సమానురాలు అనే మనుధర్మం ఏర్పరిచినావు. భూలోకవాసులందరూ ఈ మనుధర్మం పాటించాలని శాసనం చేస్తున్నాను. కోడలిని కన్న కుమార్తెగా భావించి గౌరవించని వారు రౌరవాది నరకాలలో పడి నరక బాధలు అనుభవిస్తారు. తల్లి, నీ సహజ సౌందర్య రూపానికి ముగ్ధుడనై నీకు శతరూప అని నామకరణం చేస్తున్నాను. భూలోకములో జన్మించే స్త్రీలందరూ నీ అంశ రూపిణులై సహజ సౌందర్య లావణ్యాలు కలిగి ఉంటారు. నీ అంశ స్త్రీలందరూ గృహలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, సిద్ధిలక్ష్మి, మోక్షలక్ష్మీలనే అష్టలక్ష్మి గుణసంపన్నులై విరాజిల్లుతారు. వీరి శౌశీల్యం వలన పితృ, భర్త వంశాలు అభివృద్ధి చెందుతాయి అని దీవించాడు.
స్వయంభువ మనువు శతరూపలను బ్రహ్మదేవుడు వేద మంత్రపూర్వకంగా విధి విధానాలతో వివాహము చేసి దంపతులని చేశాడు. అనురక్తితో దాంపత్యము చేసి మీ వంశాన్ని వృద్ధి చేయండి అని ఆశీర్వదించి స్వయంభువ మనువుని భూమండలానికి అధిపతిని చేసి పంపినాడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.